హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. కృష్ణా జిల్లా ఉయ్యూరనమాట. అయితే ఇక్కడ తిరణాలొస్తాయి. వీరమ్మ తల్లి తిరణాలని. చాలా చాలా భలే హడావిడిగా జనాలు ఎంత బావుంటదంటే కొంతమందయితే ఖచ్చితంగా 15 రోజులెళ్తారు నమ్మండి. అక్కడ అమ్మవారు చాలా పవర్‌ఫుల్ నిజం చెప్పాలంటే. అమ్మవారి స్టోరీ గూడా ఉంటది. మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి వీరమ్మ తల్లి స్టోరీ అని చెప్పి వస్తుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఒకవేళ మీరు గనక ఇక్కడ దగ్గరలో ఉండుంటే ఖచ్చితంగా ఎళ్ళే ఉంటారు. తెలుసుకొని ఉంటారు. ఇక్కడ షాప్స్ గానీ బొమ్మలని భలే పెడతారు అమ్మవారి తిరణాలకి. ఎంత ప్రశాంతంగా ఉంటదో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఎళ్ళండి నా మాట విని. ఇక్కడ ఫుడ్ ఐటెమ్స్ గానీ, చైన్స్ అని, ఇయర్ రింగ్స్ అని అన్నీ ఉంటాయి. ఒక్కటని గాదు. కొలంబస్‌లు జెయింట్ వీల్ అని అన్నీ ఒక్కటి కాదు అన్నీ ఉంటాయి. ఇక్కడ అంతమంది నాకు తెలిసి ఖచ్చితంగా షాప్ పెట్టినోళ్ళకే తెలుస్తది. అంత జనాలొస్తారు అని చెప్పి లాస్ రాదని చెప్పను. ఖచ్చితంగా రెంట్ కూడా ఉంటది. రెంట్ కూడా పే చేయాలి. అది కూడా ఉంటది. కానీ చాలామంది నాకు తెలిసి షాప్స్ అంత పెడుతున్నారంటే అట్‌లీస్ట్ అనుకుంటున్నాను నేను. ఇక్కడ బొమ్మలని అన్నీ ఉంటాయన్నమాట. తిరణాలు 15 డేస్ జరుగుతాయి. భీష్మ ఏకాదశి రోజు స్టార్ట్ అవుతాయన్నమాట. ఇదే గుడి. భీష్మ ఏకాదశి రోజు స్టార్ట్ అయ్యి 15 డేస్ ఉంటాయి తిరణాలు. అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటారు. ఫస్ట్ ఎదురు దీపాలతో అమ్మవారు వస్తారనమాట. ఎదురు దీపాలు ఇచ్చి అమ్మవారిని ఈ గుడిలోకి తీసుకొస్తారు. తర్వాత తిరణాలు అయిపోగానే మళ్ళీ సేమ్ ఎక్కడ ఉండేవాళ్ళు ఇదివరకు అక్కడికి వెళ్ళిపోతారు. ఇదివరకులా కాకుండా ఇప్పుడు కొంచెం మార్చారనమాట. అంటే ఈ రైడ్స్ విషయం చెప్తున్నా నేను. ఏదైతే జెయింట్ వీల్ ఉందో కొలంబస్ అవి కాకుండా ఒక 2 ఎక్స్ట్రా పెట్టినట్టున్నారు. అవి కొంచెం ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. నేనైతే జెయింట్ వీల్ ఒకటే ఎక్కాను. మేము ఫ్రైడే రోజు వెళ్ళడం వల్ల ఫుల్ రష్ అనమాట. అందుకే త్వరగా ఇంటికొచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.